లేదా ప్రశాంతంగా కూర్చో, ప్రార్థన మోకాళ్ళుని కళ్ళు మూసుకో, ఆలోచించుకో. ప్రభువా ఈ పాట పాడుకో. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. సో ఆ పాటలో భావం అర్థమైతే చాలా బాగుంటుంది మైండ్కి. నిజమే ప్రభు, చాలా మేలులు చేసావు తండ్రి, నాకు చాలా ఉపకారాలు చేసావు ప్రభు, చాలా దీవెనలు అనుగ్రహించావు తండ్రి. చూసారా, అప్పుడు నిన్ను ఆయన ఇంకా ఇష్టపడతాడు. కానీ మనకున్న జబ్బు చెప్పిన సాతాను ఎలా తీసుకెళ్ళాడు తెలుసా? మనల్ని తీసుకున్నవన్నీ తీసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం. ప్రభువా ఇంకా ఎంతకాలం ఏడిపిస్తావు తండ్రి, ఇంకా ఎంతకాలం ఇవ్వకుండా బాధ పెడతావు తండ్రి, ఇంకా ఎంతకాలం ఇబ్బంది పెడతావు తండ్రి. ఈ ప్రార్థన మానేసి ఏం కావాలో దానికోసం ఏడవడం బాధపడడం మానేసి ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెల్లించడం మొదలుపెట్టు.